ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజునే చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు ఓ ట్వీట్ చేశారు. అదిప్పుడు మెగా ఫ్యాన్స్ లోనే చర్చోపచర్చలకు తావిచ్చింది. ఇక అసలు విషయానికొస్తే 2009 నుంచి మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలు పంచుకుంటూనే ఉన్నారు. ఈసారి కూడా అదే తీరున మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరపున బరిలో నిలిచారు. ఆయనతో పాటు మరో 20 మంది అభ్యర్థులు జనసేన టికెట్పై ఎన్నికల్లో పోటీకి సై అన్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అయిన చిరంజీవి తనయుడు రామ్ చరణ్, చిరంజీవి భార్య సురేఖ ఎన్నికల ప్రచారం చివరి రోజున పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. అదే రోజున అదే ఫ్యామిలీ మెంబర్ అల్లు అర్జున్ తన మిత్రుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించమంటూ అక్కడికి వెళ్లి మరీ మద్దతు పలికాడు. మరో ట్విస్ట్ ఏంటంటే అర్జున్ తండ్రి అరవింద్ మాత్రం పిఠాపురం వెళ్లి పవన్ కు సపోర్ట్ చేశారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇదే మెగా ఫ్యామిలీలో పొరపచ్చాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు ఓ ట్వీట్ వదిలారు. అందులో సారాంశం ఏంటంటే, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. ఈ ట్వీట్ చూడగానే అది అల్లు అర్జున్ పై సంధించిన అస్త్రమే అని ఇట్టే తెలిసిపోతుంది. మెగా ఫ్యామిలీకి మూల స్తంభాలు చిరంజీవి, అల్లు అరవింద్ అని అందరికీ తెలుసు. వారిద్దరి కారణంగానే నేడు ఎంతో మంది ఆ ఫ్యామిలీ మెంబర్స్ స్టార్స్ గా కొనసాగుతున్నారు. వారిద్దరూ ఏ రోజున కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది లేదు. అందున తమ కుటుంబ సభ్యులపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకున్న దాఖలాలు లేవు. కానీ అల్లు అర్జున్ పాల్గొన్న ఓ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నినాదాలు చేస్తూ తమ హీరో గురించి చెప్పమన్నారు. ఆ సమయంలో చెప్పను బ్రదర్ అంటూ అర్జున్ అనడం అప్పట్లో మెగా ఫ్యామిలీ అభిమానుల్లోనే కొందరికి ఆవేదన కలిగించింది. అప్పటి నుంచి మెల్లగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కాస్త రెండుగా విడిపోయారు. కొణిదెల కుటుంబానికి జై కొట్టేవారు కొందరైతే అల్లువారిని అభిమానించేవారిగా మరికొందరు మారారు. చిరంజీవికి పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డు లభించిన అల్లు అర్జున్ కు పుష్ప ద్వారా బెస్ట్ యాక్టర్ గా ఫస్ట్ నేషనల్ అవార్డు దక్కిన ఆ ఫ్యామిలీలో మునుపటి ఉత్సాహం కనిపించలేదు. అందువల్లే కొణిదెల అల్లు ఫ్యామిలీస్ చిరోదారి పట్టాయనే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేనకు వైరిపక్షమైన వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం నాగబాబుకు నచ్చినట్టు లేదు. అందువల్లే అలా ట్వీట్ చేసి ఉంటారని వినిపిస్తోంది. మరి మెగా ఫ్యామిలీలో నెలకొన్న ఈ పరిస్థితికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.